మేడం ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది తగ్గిపోకుండా ఉండటానికి లేదా తగ్గిపోయిన పేషెంట్స్‌కి ఎలాంటి డైట్ చెప్తారు? వీళ్ళందరూ ఫైబర్, కొలాజన్, ప్రోటీన్ రిచ్ డైట్ తినాలండి. ఇప్పుడు మెరైన్ కొలాజన్ అని మనకి సప్లిమెంట్ వస్తుంది. సో, యూ జస్ట్ హావ్ టు మిక్స్ ఇట్ ఇన్ వాటర్ అండ్ డ్రింక్ ఇట్. సో, మెరైన్ కొలాజన్ అనేది చాలా హెల్ప్ చేస్తది జాయింట్‌లో మీ గుజ్జు పెరగటానికి, కార్టిలేజ్ హెల్తీగా ఉండటానికి. కేవలం నీ జాయింటే కాదు, మన అన్ని జాయింట్స్‌కి హెల్ప్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తుంది. మన ఫైన్ లైన్స్ అవన్నీ తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో, కొలాజన్ సప్లిమెంట్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఆల్టర్‌నేటివ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ సప్లిమెంట్స్. కాకపోతే ఈ సప్లిమెంట్స్ అన్నీ మీరు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు రెస్వెరటాల్, బర్బరిన్ ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీ ఓవరాల్ హెల్త్ ప్రొఫైల్‌ని బట్టి మీరు సప్లిమెంట్స్ వాడితే కేవలం మీ నీ జాయింటే కాదు, అన్ని జాయింట్లని కాపాడుకోవచ్చు. యూత్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఎక్కువ ఎనర్జీతో యూత్‌ఫుల్‌గా ఉండొచ్చు. యెస్. దాంతోపాటు డైట్‌లో గ్రీన్స్, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నది. గ్రీన్స్ కంపల్సరీ ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ మాక్సిమం ఉండాలి మన ప్లేట్‌లో. కార్బ్స్ ఎనర్జీ కోసం ఎంత తక్కువైతే అంత మినిమల్ కార్బ్స్ తీసుకోవాలి. గ్రీన్స్ ఫైబర్ కోసం, ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ డయట్ అంత మోడిఫికేషన్‌లో అన్నిటికన్నా పెద్ద హీరో మనకి కాల్షియం. సో, కాల్షియం సప్లిమెంట్ అనేది మనం కేవలం డైట్ తీసుకోవటం వల్ల సరిపోదు కాబట్టి ఆస్టియోపొరోటిక్ ఏజ్ అంటే పోస్ట్ మెనోపాజల్, మన పీరియడ్స్ ఎండ్ అయ్యే ఏజ్ స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పీరియడ్స్ ఆగిపోయిన ఫీమేల్స్, వీళ్ళందరిలో కంపల్సరీ కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం. సో, మనం రెగ్యులర్గా డైట్లో పాలు, పెరుగు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటితో పాటు కంపల్సరీ డైలీ కాల్షియం సప్లిమెంట్ కూడా వాడాలి. సో, ఇవన్నీ చేస్తే మన బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో, ఇలా వేర్ అండ్ టైర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మేడం ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? అంటే డాక్టర్‌ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలనేది ఎలా తెలుస్తుంది? నీ పెయిన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ నీలో స్టార్ట్ అవ్వదండి. సో, నీ పెయిన్‌కి అదర్ రీజన్స్ ఏముండొచ్చు. మీ పటేల మోకాలు చిప్ అంటాం కదా! సో, చాలాసార్లు మనం రికరెంట్ ఇంజరీ నడుస్తూ కుర్చీ కొట్టుకుంటుంది, టేబుల్ కొట్టుకుంటుంది, అలా రికరెంట్ ఇంజరీ అవటం వల్ల జాయింట్ లోపల వేర్ అండ్ టైర్ లేకపోయినా పటేలాకి రికరెంట్ డ్యామేజ్ వల్ల అది కాండ్రోమలేషియా అంటే పటేలా డ్యామేజ్ అవ్వచ్చు. పటేలాకి కూడా చాలా నర్వ్ సెన్సిటివ్, అంటే చాలా నర్వ్స్ ఉంటాయి దాంట్లో. దానివల్ల కూడా మనకి నీ పెయిన్ రావచ్చు. కొన్నిసార్లు జాయింట్లో కలెక్షన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ. ఇంకొక కామన్ రీజన్ నీ పెయిన్ అనిపించడానికి బేకర్ సిస్ట్, మన మోకాలు వెనకాల పార్ట్ ఏదైతే ఉందో అందులో నీటి బుడగల్లాగా ఫామ్ అవ్వచ్చు. ఓకే. సో, ఆ నీటి బుడగలు ఫామ్ అయినప్పుడు అక్కడ నరాల మీద ప్రెషర్ పెట్టి అది పెయిన్ వస్తుందన్నమాట. ఓకే. సో, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి మనం రీజన్స్. సో, మోస్ట్ కామన్‌గా మనం డయాగ్నోసిస్ చేయడానికి చేసేది ఎక్స్‌రేస్. ఎక్స్‌రేలో కనుక మనకి జాయింట్ స్పేస్ 2 బోన్స్ మధ్యలో జాయింట్ స్పేస్ బాగానే ఉంది, అయినా నొప్పొస్తుంది అంటే కనుక లిగమెంట్స్ కూడా చూసుకోవాలి. మన 2 బోన్స్‌ని కలిపి పెట్టడానికి రబ్బర్ లాంటివి ఉంటాయన్నమాట. సో, అవి కనెక్ట్ చేసి ఉంచుతాయి అలా. మీడియల్ సైడ్, లేటరల్ సైడ్, యాంటీరియర్ సైడ్ అట్లా లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్ ఇంజరీస్ వల్ల కూడా మనకి నీ పెయిన్ రావచ్చు. ఓకే. సో, ఈ లిగమెంట్ ఇంజరీస్ మళ్ళీ మెనిస్కస్ అని ఉంటుంది. ఇక్కడ మన మోకాళ్ళ దగ్గర చూస్తే సొట్టలు ఉంటాయి చూడండి. రైట్ సైడ్ మీడియల్ సైడ్, లేటరల్ సైడ్ సొట్టల్లాగా ఉంటాయి గుజ్జు. యెస్. వాటిని మెనిస్కస్ అంటాం మనం. సో, ఆ మెనిస్కస్‌లో ఇంజరీ అవటం వల్ల కూడా మనకి మోకాల్లో నొప్పి ఉండొచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, బేసిక్ ఎక్స్‌రే దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు అవసరం పడవచ్చు మనకి. ఏ కారణం వల్ల మనకి నీ పెయిన్ వస్తుందని తెలుసుకోవడానికి. అంటే నడక మారినప్పుడు మనం ఇది డయాగ్నోస్ చేస్తామా? యాక్చువల్లీ నీ పెయిన్ వచ్చిన తర్వాత నడక మారటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకి లోవర్ బ్యాక్‌లో L5S1 డిస్క్ ప్రొలాప్స్ అయ్యి రూట్ కంప్రెస్ అవుతున్నా కూడా మోకాల్లో నుంచి యాంకిల్ వరకు నొప్పొస్తుంది. ఓకే. సో, ఎప్పుడైనా మీకు డిస్క్ ప్రాబ్లం వల్ల లెగ్‌లో పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ పెల్విస్ టిల్ట్ చేస్తారు మీరు. అంటే హిప్ యాంగిల్ చేంజ్ చేస్తారు. ఆ హిప్ బ్యాక్ మీద లోడ్ తగ్గించడం కోసం. దానివల్ల వేరే మజిల్స్ ఎంగేజ్ అయ్యి ఆ మజిల్ స్ట్రెయిన్ అయ్యి మీకు కాళ్ళల్లో నొప్పొస్తుంది. ఓకే. నడక మారే వరకు రావటానికి చాలా క్రానిక్‌గా ఉండాలండి అది ట్రామా. అక్యూట్ పెయిన్‌లో ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ పోస్చర్ చేంజ్ అవ్వదు. అంటే సపోజ్ నడుము పట్టేసిందనుకోండి, కొంచెం వంగి నడుస్తాం మనం. కానీ అది ఆటోమేటిక్‌లీ రివర్స్ అవుతది. కానీ మోకాళ్ళల్లో కొంతమంది మీరు చూస్తారు నీస్ నాక్ అయ్యి ఉంటాయి. కొంతమంది వారస్ అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోయి ఉంటది. అది చాలా క్రానిక్ ఆర్థరైటిస్‌లో మీరు ఆ బోన్ డిఫార్మిటీస్ చూస్తారు. వరస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు అట్లా అయిపోతుందంట. అంటే బాగా చాలా రోజులు ఆ వేర్ అండ్ టైర్ అవుతూ ఆ బోన్ జాయింట్ స్పేస్‌ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అలా వంగిపోతది. సో, వారస్ కానీ ఇట్లా నాక్ రావటం కానీ అవుతుంది.